లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన రేపు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేకుజాము నుంచి స్వామివారికి వజ్ర కిరీటాలంకరణ, విశేష పూజలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఆవు పాలతో కూడిన పంచామృతాలతో తీర్థముగా పేలాల పిండిని ప్రసాదంగా ఇవ్వబడును. ఇక అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయబడుతుంది. 10 గంటల నుంచి దశావతార విగ్రహం మూర్తులకు 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం చేస్తారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కోలాట కార్యక్రమం, 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్నమాచార్య కీర్తనలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. యవన్మంది భక్త మహాశీలకందరికీ కూడా చిన్న పెద్ద అందరికీ విజ్ఞప్తి. మన అన్నపూర్ణ నగర్ గోరంట్ల గ్రామంలో వేయించేసినటువంటి పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దక్షిణాయనంలో ప్రప్రథమంగా వచ్చేటువంటి తొలి పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆ యొక్క ఏకాదశి రోజున అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. కాబట్టి మన దేవాలయంలో కూడా ఉదయం 5 గంటలకల్లా కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూలాలంకరణ, వజ్రకిరీట ధారణ, తదుపరి 1,00,000 తులసి పూజ విశేషంగా ఏకాదశి పర్వ సమయంలో జరుగుతున్నది. స్థానం బ్రహ్మాండే. గోరెంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ పెద్దగుడి వారి తరఫున 6వ తేదీ జరగనున్నటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి భక్తులందరికీ దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. మనకి సంవత్సరంలో మనకి 2 ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి దానినే మనము పర్వదినంగా జరుపుకుంటాము. ఆ రోజు మనకి విష్ణుమూర్తి శయన నిద్రలోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి దీనిని మనము శయన ఏకాదశి అని కూడా జరుపుకుంటాము. ఆ రోజు మనము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి దళాలు తులసీ దళాలు, అటువంటి తులసీ దళాలతోటి 1,00,000 తులసీ దళార్చన అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టదలిచారు. రెడీ